హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు అరటి పువ్వుతో అదిరిపోయే పచ్చడి అనేది మీకు చేసి చూపిస్తాను టేస్టీగా. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మా కుకీస్. దీనికి మనం ముందుగా ఈ యొక్క అరటి పువ్వులో ఉన్నటువంటి మొగ్గల్ని ఈ విధంగా తీసుకుని శుభ్రం చేసి పక్కన పెట్టుకోండి. ఎలా శుభ్రం చేసుకోవాలని మీకు తర్వాత చూపిస్తాను మన వీడియోలో. అలాగే మినపప్పు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు కూడా తీసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఈ యొక్క అరటి పువ్వులో ఉన్నటువంటి మొగ్గల్ని శుభ్రం చేసుకుని ఒక మిక్సీ జార్లో అనేది వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని మీరు మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక జల్లెడ తీసుకుని కింద ఒక గిన్నె తీసుకుని పైన మీరు వాటర్ పోసుకుంటూ ఈ యొక్క మిశ్రమాన్ని శుభ్రంగా కడుక్కోండి. చాలా శుభ్రంగా కడుక్కోవాలి, ఒక 2-3 మినిట్స్. ఇప్పుడు ఈ విధంగా కడుక్కున్నాక దీన్ని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఒక 4 టేబుల్ స్పూన్లు మినపప్పు వేసుకుని దాన్ని మీరు కలుపుకుంటూ వేయించుకోండి. ఇది ఎక్కువ వేగక్కలేదు, ఎక్కువ వేగితే మాడుకం పోస్తుంది. ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయలు వేసుకుని వాటిని కూడా వేయించుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా మీరు వేసుకుని కలుపుకుంటూ వేయించుకుని ఇవన్నీ వేగిపోయాక ఒక పక్కన పెట్టుకుని చల్లారనిచ్చుకోవాలి. ఇప్పుడు ఒక పాన్లో ఆయిల్ వేసుకుని ఇందాక మీరు శుభ్రం చేసి పెట్టినారు కదండి అరటిపూల మొగ్గల మిశ్రమం, ఆ మిశ్రమాన్ని వేసుకుని ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. 2-3 మినిట్స్ వేగాక దీన్ని పక్కన పెట్టుకోవాలి, చల్లారించుకోవాలి. ఈ విధంగా చల్లారిందని ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేసుకుని ఇందాక మీరు వేయించి పెట్టినటువంటి మినపప్పు, ఎండుమిరపకాయలు, అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మీరు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు చింతపండు, నానబెట్టినటువంటి చింతపండు గుజ్జు కూడా వేసుకుని ఈ యొక్క మొత్తం మిశ్రమాన్ని మీరు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని దీన్ని మీరు ఒక బౌల్లోకి తీసుకుంటే మనకి పచ్చడి అనేది మ్యాక్సిమం రెడీ అయిపోయినట్టే. చివరిగా దీనికి పోపు అనేది మనం సిద్ధం చేసుకుందాం. దీనికోసం మనం ఇందాక పాన్లో ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర మీరు వేసుకోవాలి. నేనైతే వెల్లుల్లిపాయలు కూడా వేసాను, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి. ఇవన్నీ వేగాక చివరిగా మీరు కరివేపాకు అనేది వేసుకుని ఒక 2 నిమిషాలు వేయించుకుని ఈ యొక్క స్టవ్ అనేది ఆఫ్ చేసుకోండి. చూసారా, మనకి ఈ విధంగా పోపు అనేది వేగిపోయింది కదండి. ఈ విధంగా వేగినటువంటి పోపును తీసుకుని మీరు ఈ యొక్క పచ్చళ్ళలో వేసుకుని మొత్తం కలుపుకుంటే మంచి టేస్టీ అయినటువంటి ఎంతో రుచికరంగా ఉండే అరటి పువ్వుతో పచ్చడి అనేటటువంటిది రెడీ. దీన్ని మీరు వేడివేడి అన్నంతో తింటే నెయ్యి వేసుకుని టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీకు వీడియో నచ్చింది అనుకున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలో నా ఛానల్లో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.